శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. దశమహావిద్య సిద్ధపీఠాన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మించేటువంటి క్రమంలో ఇదంతా ఒక కొలికి వస్తుంది కనుక పూర్తి స్థాయిలో మంత్ర యంత్ర తాంత్రికమైనటువంటి విషయాలను అలాగే జ్యోతిష తర్వాత ఇక్కడ 3 విధానాలు ఉంటాయి బిడ్డ. ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. సంచితము మన చేతిలో లేదు, కానీ దాని యొక్క ఎఫెక్ట్ మన చేతిలో, దాన్ని తగ్గించేటువంటి ఎఫెక్ట్ విధానము మన చేతిలో ఉంటుంది. ఇక ప్రారంభ కర్మ, ఆగామి కర్మను కూడా మనం నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. ఇక దీనిలో భాగంగానే ఇప్పుడు తంత్ర ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మంత్రము అంటే ఏమిటంటే, మంత్రము అనేటువంటిది మరణం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఒక దేవి లేదా దేవతా శక్తిని మనం తీసుకునేటువంటిది విధానం ఉంటుంది. ఇందులో 2 విధానాలు ఉంటాయి. ఆ 2 విధానాలు పక్కన పెట్టినట్టయితే మనం మరణం చేస్తూ మన సమస్యలను మనం తీర్చుకునేటువంటి విధంగా వెళ్ళేటువంటిది మంత్రం అవుతుంది. యంత్రము అన్నప్పుడు ఏంటంటే, ఒక యంత్రం ఉంటుంది. మంత్రం యొక్క శక్తిని మనము ఆ యంత్రంలో ధారపోసి పెట్టేటువంటి విధానం ఉంటుంది. ఆ యంత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ శక్తి ఉండడం జరుగుతుంది. దీనివల్ల అక్కడికి వెళ్ళగానే మనకు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా సమస్యలు ఉంటే పోవడం అనేటువంటి జరుగుతుంది. దేవాలయంలో ముఖ్యంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఇంట్లో కూడా మనం యంత్రం పెట్టుకోవచ్చు ఏదైనా సమస్యలు ఉంటే పోవడానికి. అంటే మంత్ర విధానాలన్నీ కూడా ఆ యంత్రంలో ధారపోస్తే అది మనం పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా ఆ చెడు అనేటువంటిది నిర్మూలన జరగడము, అన్ని అనుకూలంగా మారడం అనేటువంటి విధానం అందులో ఉంటుంది. ఇక 3వ విధానం ఏంటిదంటే తాంత్రికమైనటువంటి విధానము తంత్ర. తంత్ర అంటే ఇప్పుడు మంత్రం చేస్తే మంత్రం చేయాలి, దీనికి నియమాలు మనము తీసుకునేటువంటి మంత్ర విధానాన్ని అనుసరించి ఉంటాయి. యంత్రం అనుకున్నప్పుడు మన నైవేద్య కార్యక్రమము అనేటువంటిది కొంత ఉంటుంది, రెగ్యులర్గా పూజ చేయాలి అనేటువంటి విధానం ఉంటుంది. ఇక తాంత్రికము అన్నప్పుడు ఇదంతా ఉంది, ఇది ఒకేసారి ఉంటుంది. అంటే సృష్టిలో కొన్ని రకాలైనటువంటి మూలికలు, చెట్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఆ చెట్లలో సహజ సిద్ధంగానే కొంత శక్తి అనేటువంటిది, దైవిక శక్తి, దేవతా శక్తి నిక్షిప్తం కావడం జరుగుతుంది. ఆ నిక్షిప్తమైనటువంటి ఆ దేవతా శక్తికి సంబంధించిన ఈ వనమూలికలు అంటాం. ఈ వనమూలికలను మనము కొన్ని రకాలైనటువంటి తిథులు, నక్షత్ర విధానాలను అనుసరించి తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఆదివారం అమావాస్య వచ్చింది అనుకోండి, మనము శ్వేతార్కాన్ని మనము తీసుకోవచ్చు. శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు. సో తెల్ల జిల్లేడు చెట్టులో సకల దేవత ఆవాహన ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామిది, గణపతిది విపరీతమైనటువంటి శక్తియుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే శివుని యొక్క శక్తి, అమ్మవారి యొక్క శక్తి కూడా తెల్ల జిల్లేల్లో ఉంటుంది. మనకు పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అనేటువంటి ఒక సామెత. అంటే అక్షయ పాత్ర ఇంట్లో ఉంటే మనకు దాని విలువ తెలియదు. డబ్బు ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు బిడ్డ, డబ్బు కోల్పోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని పట్టించుకోము, ఎక్కడ పడితే అలా వదిలేస్తాం. అది లేనటువంటి పరిస్థితులలో మనకు అర్థమవుతుంది. కనుక మనం ముందు గ్రహించుకోవాలి వాటిని. ఇక్కడ మనకు తెల్ల జిల్లేడు అనేటువంటివి ఎక్కువగా మన ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని ప్రాశస్తము తెలియదు. దాన్ని తీయాలి అనేటువంటి, సేకరించాలి అనేటువంటి విధానం కూడా ఉండదు. చూడాలి. ఇక 2వ విషయం ఏంటంటే, హఠజోడి అనేటువంటిది ఒక గొప్ప మూలిక ఉంటుంది. హఠజోడి. ఈ హఠజోడిలో సాక్షాత్తు చండీ పరమేశ్వరి ఆవాహన ఉంటుంది. చండీ యొక్క మహాశక్తి విస్తరణలో భాగంగా దాని యొక్క వేవ్స్ నుండి, వైబ్రేషన్ నుండి ఉద్భవన జరిగినటువంటి మొక్క హఠజోడి. ఈ హఠజోడి అనేటువంటిది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, వాతావరణం చల్లగా ఉండాలి, నీరు అంటే ఒక జలపాతం లాగా పడుతూ ఉండాలి, ఉధృతంగా పడుతూ ఉండకూడదు, కొంచెం కొంచెం పడుతూ ఉండాలి. తర్వాత మట్టి అనేటువంటిది తక్కువ స్థాయిలో ఉండాలి, రాళ్లలో ఈ మట్టి అనేటువంటిది పెరిగిపోయి ఉండాలి. ఆ ప్రాంతాలలో పెరుగుతుంది. దీనికి చల్లటి వాతావరణము, దాదాపు చల్లటి వాతావరణమే కావాలి. ఏ మాత్రము ఎండ వచ్చినా కూడా ఈ పై ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు
ఎండిపోవడం అనేటువంటి డ్రై కావడం అనేటువంటి జరుగుతుంది. మరి వాటి యొక్క వేర్లు ఎక్కడ ఉంటాయంటే లోపలనే ఉంటాయి, కానీ అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది లోపల. ఆకులు మాత్రం ఉండవు. కంద చెట్టు ఉంటుంది మనకు, ఈ పుల్లగంద అంటాం కదా, కంద. ఈ కంద చెట్టు ఏంటంటే ఎండాకాలం వస్తే వాటి యొక్క ఆకులు అనేటువంటివి ఉండవు, కానీ వర్షాకాలం రాగానే మళ్ళీ చిగురించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి కంద ఎక్కడ పోతుంది? లోపలనే ఉంటుంది, అది పెద్దగా అవుతూ ఉంటుంది. అలాగే హతాజోడి మొక్క కూడా ఈ ఎండాకాలంలో కానీ కొంత వేడి వస్తుంది అనుకున్నప్పుడు ఆకులు ఎండిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది లోపల అంటే లోపల పెరుగుతూ పోతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది హత జోడి, హత అంటే చెట్టు, హత అంటే చేయి కదా. ఇందులో 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. హత అంటే చేయి, అంటే మూసినటువంటి పిడికిలి లాగా ఉంటుంది కనుక దీన్ని హత జోడి అంటే 2 రకాలుగా ఉంటుంది. ఇందులో ఇక్కడ ఈ విధమైనటువంటి, ఇప్పుడు 2 వేళ్లను మనం పెట్టినట్టయితే ఏ విధంగా వస్తుందో ఆ విధానాన్ని కలిగి ఉంటుంది హత జోడి. ముందు ఇట్లా పిడికిల్లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. వీటి యొక్క ఆకులు ఒక కిరీటం లాగా, అంటే ఆకులు కాస్త లావుగా ఉంటాయి, చివరన కొంచెం కిరీటం లాగా కనిపించడము, దగ్గరగా ఉండడం జరుగుతుంది. హతాజోడి లాంటి ఆకులు ఉండేటువంటి చెట్లు ఆయా ప్రాంతాలలో కూడా హతాజోడి ఎక్కడైతే ఉంటుందో ఇవి కూడా అక్కడే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. గుర్తించడం అనేటువంటిది కొంత కష్టమైనటువంటి పని. అయితే ఈ శోధకులకు, అంటే తాంత్రిక విధానంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ చెట్ల క్రియలను సేకరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సులభంగానే తెలిసిపోతుంది. ఇది ఎక్కడ అంటే జలపాతాలు ఉండేటువంటి, అది కూడా తక్కువ జలపాతాలు ఉండేటువంటి వాటిల్లో, అది కూడా ఎక్కువ ఫారెస్ట్లలో మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో, కేరళ, తర్వాత హిమాలయాలలో లోయర్ హిమాలయాస్, హయ్యర్ ఉంటుంది, లోయర్ హిమాలయాస్లలో దొరుకుతుంది. వింధ్య సాత్పురాలలో కూడా కొంత దొరుకుతుంది. తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా కొన్ని ప్రాంతాలలో, ఇక్కడ డీప్ ఫారెస్ట్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేము గమనించడం జరిగింది, అక్కడ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే వీటి సేకరణ ఒక ఎత్తు అయితే వీటికి కొన్ని ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాలలో మాత్రమే, రవి పుష్యమి ఇట్లాంటి కొన్ని ఉంటాయి, వాటిలో మాత్రమే మనము వీటి సేకరణ అనేటువంటిది చేయాలి. అప్పుడు వాటి యొక్క ఎనర్జీ విపరీతంగా ఉంటుంది. ఇది ఇంకా ఒక 4 ముహూర్తాలు ఉన్నాయి. ఈ 4 ముహూర్తాలలో కూడా సేకరించవచ్చు. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం ఒక ఎత్తు అయితే, రెండవది దీనిని తీసేటువంటి సందర్భంలో సరైనటువంటి పూజా విధానం చేసి తీయాలి. కొంతమంది వెళ్ళేసి తీసేస్తూ ఉంటారు, నమస్కారం చేసి ఒక బుక్క కొబ్బరికాయ కొట్టి కాదు, దానికి ఒక పూజా విధానం ఉంటుంది. అది చేసి మాత్రమే దీని సేకరణ అనేటువంటిది జరుగుతుంది. ఇది తీయడం ఒక ఎత్తు అయితే, తీసిన తర్వాత కొన్ని రోజులు వీటిని నూనెలో, ఒక కనీసం 11 రోజులైనా సరే నూనెలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటికి ఏంటంటే ఇక్కడ చండీ మహాశక్తి నిద్రాణంగా ఉంటుంది. ఈ మూలికలలో నిద్రాణంగా ఉంటుంది, అంటే చైతన్యవంతం చేయాలి. చూడండి, చైతన్యవంతం. ఈ చైతన్యవంతం చేయాలి అని అనుకున్నప్పుడు చండీకి సంబంధించినటువంటి, చండీ మంత్రానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలతో, కొన్ని సంపుటీకరణలతో, ఇది దేనికి అవసరము అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం సంపుటీకరణలు చేసి శక్తిని దారపోసి చండీ హోమాన్ని చాలా శక్తివంతంగా మనం చేసి వీటిని ఇవ్వాల్సి వస్తుంది. ఈ హతాజోడి మేము లైవ్ గా వెళ్ళి తీయడం జరిగింది. మొత్తం మీకు అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి.
చూస్తున్నారు కదా, ఆ ఘాట్స్లోకి మనం వెళ్ళాలి. ఆ ప్రాంతాలలో మనకు బాగా దొరుకుతున్నాయి. అయితే ఇట్లుండే రూట్ ఉంటుంది చూడండి. ఈ రూటు ఇట్లుండే మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మెల్లగా ఇక్కడ కాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి కాస్త మనం ఫేస్ గిట్ట కట్టుకొని బయలుదేరదాం. సాయం సమయం అవుతుంది, తొందరగా మీరు వెళ్ళిపోవాలి అని కూడా చెప్తున్నారు. మరి ఈరోజు అంత దూరం వెళ్ళడం అవుతుందో లేకపోతే ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో తెలీదు. సో మనకు ఉండేటువంటి ట్రైబల్స్ కూడా తొందరగా మనం బయటపడాలి గురువారం అని చెప్పేసి అంటున్నారు. సరే, మనిషి అనేటువంటి వాడు ప్రకృతితో మమేకమైనప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంటాడు. అంత ఆర్టిఫిషియల్ ప్రపంచంలోకి ఒకటి తీసుకొని వచ్చి మనం ఇబ్బంది పడుతున్నామే తప్ప వాస్తవంగా అయితే ప్రకృతితో మమేకం కావడం అనేటువంటిది ఒక సరైన అది పాము చుట్టుకున్నట్టుంది చూడండి వెరైటీగా. చెట్టు యొక్క మొదలెక్కనే దాని వేర్లు కోనల నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్. ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ మనం అనుకుంటున్నాం వాస్తవంగా. కానీ కోనల నుండి వచ్చేటువంటి వాటర్లో అనేక రకాలైనటువంటి హెర్బల్స్ కలుస్తాయి మనకి. అందుకే ఈ వాటర్ తాగితే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే కోనలో నుండి వచ్చేటువంటి వాటర్లో అనేకమైనటువంటి ఔషధాలు కలిసి ఉండడం మూలాన వాటిని కనుక మనం సేకరించినట్టయితే ఎలాంటి రోగాలైనా కూడా తగ్గుతాయని చెప్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు సైంటిస్టులు కొన్ని రకాలైనటువంటి ఔషధాలను, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ మాత్రమే తయారు చేశారు. ఐన్స్టీన్ చెప్పినట్టు నేర్చుకోవాల్సింది కొండంత, మనం తెలుసుకున్నది గోడంత మాత్రమే. సముద్రంలో ఇసుక లేనివంత మాత్రం మనం తెలుసుకున్నాము, తెలుసుకోవాల్సింది ఇంకా అనంతంగా ఉంటుంది. అదంతా కూడా మనకు ప్రకృతి వల్లనే మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రకృతిని మనం శోధించాలి, సాధించాలి. ఓకే, స్వాగతం. హఠాజోడి గురించి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. హఠాజోడి ఒక అపురూపమైనటువంటి ఒక మూలిక. అది అంటే సాక్షాత్తు చండీ అమ్మవారు అందులో నివాసం ఉంటుంది. మూడు హఠాజోడీలను కనుక ఒక విధమైనటువంటి విధానంగా మనం చేసినట్టయితే అది అక్షయ పాత్రగా కూడా మారుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే హఠాజోడీలు అనేటువంటివి నానా రకాలుగా, అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో నాణ్యమైనవి, నాణ్యం కానివి అనేటువంటి పక్కన పెట్టినట్టయితే ప్రతిదీ కూడా డూప్లికేట్ అనేటువంటిది రావడం జరిగింది. సో అవన్నీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. కానీ అది అక్షయపాత్రగా మారాలన్నా, లేదు ఒక హఠాజోడిని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే అది చండీ సాక్షాత్తు నివాసం ఉంటుంది అందులో. అయితే దానికి మంత్ర సంపుటీకరణాలు ఇవన్నీ కూడా చేయాలి. మరి ఇంత విలువైనటువంటి ఆ మూలికను ఎవరి దగ్గర నుండో సేకరించడం, కొన్నిటిని సేకరించవచ్చు, అది వేరు విషయం. కానీ ఇది చాలా విలువైనది కనుక స్వయంగా దీన్ని సేకరించాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి ఇక్కడ కొన్ని ఘాట్స్ దగ్గరికి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇది మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది హఠాజోడి మొక్క కాదు, హఠాజోడి మొక్క లాగానే ఉంది చూడండి. దగ్గరికి చూపించాము. ఇది హఠాజోడి మొక్క కాదు, హఠాజోడి మొక్కలాగా ఉంది కానీ ఇది కాదు. అయితే హఠాజోడి పెరగాలి అంటే దానికి వాతావరణం ఎలా ఉండాలి అంటే చల్లటి వాతావరణం ఉండాలి, ఎక్కువగా పైనుండి నీళ్లు పడుతూ ఉండాలి,
నీళ్లు అక్కడ నిల్వ ఉండకూడదు, నీళ్లు వెళ్తూ ఉండాలి. ఇలాంటి ప్రదేశాలలో మాత్రమే మనకు హఠాజోడి లభ్యమవుతుంది. ఇలా ఉంటుంది. అయితే ఇది చాలా చాలా చిన్న మొక్క. చిన్న మొక్కలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చేసరికి ఇదంతా కూడా ఆకులన్నీ రాలిపోయి ఏర్పడకుండా ఉంటుంది. మళ్ళా వర్షాకాలంలో మాత్రమే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అలా ఇలా కొన్ని సంవత్సరాల లోపల హఠాజోడి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇందులో 3 దశలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే మనం అది ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ముందు ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకంటే ఈ హఠాజోడి గురించి తెలిసినటువంటి వాళ్ళు హఠాజోడిలను సేకరించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. తర్వాత ఈ హఠాజోడి ఫైండ్ అవుట్ చేయడం ఒక విధానం అయితే, రెండవది కింది ఉపాసన చేయగలిగేటువంటి సమర్థత ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే సేకరిస్తారు, ఆ దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు సేకరించేసి ఇది గురువారం పెట్టుకుందామంటారు. కానీ ఇక్కడ తిండి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి నిద్రాణమైనటువంటి స్థితిలో, జాగ్రత్తగా ఏంటంటే నిద్రాణమైనటువంటి స్థితిలో మాత్రమే ఉంటుంది. సో ఈ నిద్రాణమైనటువంటి స్థితి నుండి మనము మన తిండి యొక్క ఉపాసన ద్వారా, ఒక హోమం ద్వారా వాటి యొక్క ఎనర్జీని మనము మళ్ళీ చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో ఇక అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరి అందులో నుండి కదలిక అనేటువంటిది స్టార్ట్ అయ్యి మన సమస్యలన్నీ కూడా ఆ ఎనర్జీ ప్రభావం వల్ల ఒక్కొక్కటి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మహాశక్తివంతమైన విధానం. పర్ఫెక్ట్ హఠాజోడమ్మా ఇది. ఇది చూడండి, ఇలా ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్. ఇలా పెద్దవి దొరకడం అరుదుగా ఉంటుంది. ఇంతవరకే మనకు ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా 1 కిలోమీటర్ మొత్తం కనుక మనం సెర్చ్ చేస్తే ఉన్న ప్రాంతాలలో ఒక 5 నుండి 6 దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం సెర్చ్ చేయాల్సిందే. ఇదే విధంగా ఈ హఠాజోడి అనేటువంటిది 2 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు సహజ సిద్ధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఇంకా మనకి డెప్త్ గా మనం వెళ్ళినప్పుడు, ఎవరు సేకరించినటువంటి ప్రాంతాలకు కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ ఇంకా కొంచెం ఎక్కువగా పెరిగి కూడా మనకు లభిస్తుంది. హఠాజోడి ఇక పరిపూర్ణంగా ఇలా ఉంటుంది.
చూడండి, రెండు చేతులు ఇలా పెను వేసుకున్నట్టుంటాయి, వేళ్ళు పరిపూర్ణంగా చూడండి. ఇది చూడండి, ఇది ఎంత ఉందో చూడండి. ఇలాంటి ఒక 6-7 మాత్రమే, అంటే ఇది 1 కిలోమీటర్ పరిధిలో కరెక్ట్గా మనకు ఒక 7-8 మాత్రమే దొరుకుతాయి, తక్కువ స్థాయిలో దొరుకుతాయి. మళ్ళీ ఆ తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిందే, ఎందుకంటే తెలిసినటువంటి వాళ్ళ సేకరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇది ఒరిజినల్గా ఉండేటువంటి హతాజోడి. ఇది చూడండి, ఇది ఇంకా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది చివరి వేరు అనమాట. ఇది హత అనేది ఇక్కడ ఉంటుంది, ఇందులో ఉంటుంది. చూడండి, ఇంకా పూర్తిగా ఆకులు చిన్న చిన్నగా అలాగే ఉన్నాయి. చూడండి, ఇంకా చూడండి, ఇది 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 కూడా నియర్లీ 4 ఇంచులు చూడండి. అయితే చండీ దేవత ఇందులో నిద్రాణ స్థితిలో ఉంటుంది, మనము చైతన్యవంతం చేయాలి. యంత్రం అయితే దారపోసిన తర్వాత అప్పుడప్పుడైనా సరే మనం మంత్రం చదవాల్సిన పరిస్థితి ఉంటుంది, నైవేద్యము కంపల్సరీ. అయితే ఈ హతాజోడికి ఆ స్టోరీ అనేటువంటిది ఉండదు. దీన్ని మనం ఎక్కడైనా కూడా ఇంట్లో మనం పెట్టుకోవచ్చు. ఓపిక ఉండేటువంటి వాళ్ళు తాయెత్తులో ఒక చిన్న ముక్కను ఆ విధానాన్ని అనుసరించి మీరు అందులో పెట్టుకోవచ్చు, పర్సులో కూడా పెట్టుకోవచ్చు, ఒక కవర్లో పెట్టుకొని. హతాజోడి యొక్క ఉపయోగాలు ఏమిటి అని అనుకున్నప్పుడు, హతాజోడిలో ఎవరుంటారు? చండీ దేవత సాక్షాత్తు ఉంటుంది. చండీ దేవత వాస్తవంగా సంపుటీకరణ వల్ల వచ్చినటువంటి దేవత. ఒక శక్తి అనేక రకాలుగా వైబ్రేషన్లో ఉండిపోయినప్పుడు మనకు అవసరమైనటువంటి విధంగా కొన్ని రకాలైనటువంటి వైబ్రేషన్స్ కలుపుకుంటే ఒక రకమైనటువంటి ఒక ప్రస్ఫుటమైనటువంటి శక్తి వస్తుంది. చండీ అంటే చండీదేవి, చండీ పరమేశ్వరి అంటే మహాలక్ష్మి, లక్ష్మి అనరు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. చూడండి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ 3 దేవతలు కలిస్తే చండీ పరమేశ్వరి అవుతుంది. చండీ చాలా శక్తివంతమైనటువంటి దేవత. చండీ హోమాలు అని మనం ఎక్కువగా చండీ హోమాలు ఏంటంటే చివరిగా చండీ హోమం చేయించుకోండి అంటాం. ఎందుకు? చండీ అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ 3 ఉంటాయి కాబట్టి ఏ సమస్యలైనా వెళ్ళిపోతాయి, మన కామ్యాన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మహాకాళి ఉంటుంది. మహాకాళి గురించి మనకు తెలియంది ఏముంది? ఈ దేవత శోషణ దేవత, సమస్తమైనటువంటి నెగటివ్ ఎనర్జీని తను తీసేసుకుంటుంది, లేకుండా చేస్తుంది, తొక్కి అవతల పడిస్తుంది. ఆ రూపం ఎలా ఉంటుంది? కాళీమాత యొక్క రూపము ఆ నాలుక బయట పెట్టి ఉంటుంది. దాని అర్థం ఏంటిదంటే అమ్మవారికి ఏదో నాన్ వెజ్ కావాలని కాదు, మీ యొక్క నెగటివ్ ఎనర్జీని గుర్తుపెట్టుకోండి బిడ్డ. మీ యొక్క నెగటివ్ ఎనర్జీని బిడ్డ నేను సమస్తాన్ని నేను స్వీకరిస్తాను, మీకు రక్షణగా ఉంటాను అని చెప్పేసి దాని అర్థం. తెలియని వాళ్ళు రకరకాలుగా వాక్యాలు ఇస్తూ ఉంటారు. అసలైనటువంటి విధానం ఇది. చూడండి, విగ్రహాలు అలాగే ఉంటాయి. విగ్రహం తయారు చేసేటప్పుడు ఆ విధంగానే తయారు చేస్తారు. అంటే ఇక్కడ శోషణ చేసుకుంటుంది కాబట్టి ఆ రూపాన్ని ఇవ్వడం జరిగింది. మహాకాళి సమస్తమైనటువంటి దృష్టి దోషాలను, నెగటివ్ ఎనర్జీని, చెడు ప్రయోగాలను, ఈతి బాధలను, చెడు కర్మలను అన్నిటిని కూడా నిర్మూలన చేసుకుంటూ వస్తుంది, అంటే తీసివేస్తుంది. అంటే ఈ హఠాచోడి ఎవరి దగ్గర అయితే ఉంటుందో సమస్తమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది మొదటి. ఇక మహాకాళి, మహాలక్ష్మి, లక్ష్మి అంటే శుభం, శుభంకరి అని అర్థం. అష్టలక్ష్మి ఉంటుంది, అష్ట శుభాలు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా బాగుండడం అని అర్థం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటే ఇక్కడ అందరికీ కూడా లక్ష్మీదేవి అవసరం. ఇక్కడ హఠాజోడిలో సాక్షాత్తు లక్ష్మీదేవి, మహాలక్ష్మి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మొదట నేను చెప్పాను, లక్ష్మి కాదు మహాలక్ష్మి. లక్ష్మి అంటే శుభంకరి, ధనలక్ష్మి అంటే ధనాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి, శుభంకరి. ధాన్యలక్ష్మి అంటే ధాన్యాన్ని ఇచ్చేది. అలాగే సంతాన లక్ష్మి, సంతాన్ని ఇచ్చేటువంటిది. మహాలక్ష్మి అంటే అన్ని లక్ష్మిని కలిపితే మహాలక్ష్మి, అన్ని కాళిని కలిపితే మహాకాళి. సరస్వతి దేవి యొక్క అనేక రూపాలు ఉంటాయి, అన్ని రూపాలు కలిపితే మహాసరస్వతి. అందుకని
ఇక్కడ మహాలక్ష్మి అంటే సకలమైనటువంటి శుభాలు మీకు కలగాలంటే హతాచోటిని మన దగ్గర పెట్టుకోవాల్సింది. అది విధి విధానాన్ని అనుసరించి సేకరించాలి. అలాగే దానికి తగినటువంటి విధంగా చేయాలి. తర్వాత మనం ఒక పద్ధతి ప్రకారం దాన్ని ధరించాలి. ఈ విధానాలన్నీ కూడా ఉంటాయి. ఇక పిల్లలు చదవట్లేదు, లేదు మీరే సరిగ్గా అంటే మీరు విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నారు, అది డెవలప్మెంట్ లేదు, లెక్చరర్గా లేదు, మీరు బాగా చదువుకు సంబంధించినటువంటి బోధించేటువంటి వృత్తిలో ఉన్నారు, జ్ఞానానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నారు. ఇలాంటి వాటిలలో ఏంటంటే సరస్వతి అంటే జ్ఞానానికి కదా బిడ్డ, జ్ఞానాన్ని బాగా డెవలప్ చేస్తుంది. కనుక అంటే జ్ఞానానికి సంబంధించిన పిల్లలు చదువుకోకపోయినా ఇంట్లో పెట్టుకుంటే ఆ వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. మహాకాళి ఉంటుంది కాబట్టి గ్రహస్థితిని ఆపుతుంది. లక్ష్మి ఉంటుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలను ఇస్తుంది. మీకు అంటే లగ్జరీ లైఫ్. ఇక్కడ మనము రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ సినీకి సంబంధించినటువంటి అంటే మీడియాకి సంబంధించినటువంటి విధానంలో ఉండేవాళ్ళు కావచ్చు, అంటే ఒక యాక్టర్ కావాలనో లేకపోతే ఒక మంచి రైటర్ కావాలనో దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు. అలాగే ఇక నెగటివ్ అంతా కూడా దృష్టి దోషాలు బాగా పడుతూ ఉంటాయి. ఈ దృష్టి దోషాలన్నీ కూడా నిర్మూలన చేయాలి అని అనుకున్నప్పుడు హఠాజోడి మన దగ్గర ఉండాల్సిందే. ఇది ఒక్కసారి మనం తీసుకొని మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. హఠాచోడి చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి సేకరించినటువంటి విధానం ఇది. మీకు లైవ్ లో మేము అన్ని చూపిస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళాము, సేకరించాము అవన్నీ. అయితే ఇది వెళ్ళేటువంటి సందర్భంలో సేకరించేటువంటి వాళ్ళకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే చాలా మందికి తెలియదు, కొన్ని రకాలైనటువంటి విష సర్పాలు ఈ ప్రాంతంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. చల్లగా ఉంటుంది, తేమగా ఉంటుంది. అంటే వాస్తవంగా ఇది ఉండడానికి వీటికి ఈ హఠాజోడిలకు విష సర్పాలకు సంబంధం ఉండదు. ఇప్పుడు మొగిలి పువ్వు ఉండే దగ్గర, మొగిలి పొదలు ఉండేటువంటి దగ్గర వాటి యొక్క స్మెల్కు ఈ సర్పాలు రావడం అనేటువంటి జరుగుతుంది, కానీ దీనికి దానికి సంబంధం ఉండదు. కానీ చల్లని వాతావరణం ఉండేటువంటి దగ్గర విష సర్పాలు, తేళ్లు ఇలాంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు సేకరించేటువంటి సందర్భంలో కొంచెం జాగరూకతలై ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చూసారు కదా, ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక మీకు ఇంకొకటి, పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అని కాదు, మీకు 2.5 తర్వాత ఎన్ని అంగుళాలైనా కూడా ఉండొచ్చు, ఎంత ఉన్నా కూడా పర్వాలేదు, శక్తివంతంగా సంపుటీకరణలు చేయాలి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీటిలో ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ వచ్చినట్టు వీటిలో కూడా చాలా రావడం జరిగింది. ఇక కొన్ని రకాలైనటువంటి ఎముకలను ఆ విధంగా తయారు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు బాగా గమనించాలి. హఠాజోడిని పోలినటువంటి కూడా కొన్ని మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఈ విధంగా ఉండవు, అవి కొంత తేడాగా ఉంటాయి. ఇక తెలియని వాళ్ళకి ఇది అదే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక తాంత్రిక సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సింది అన్ని రకాలుగా చూడండి. చండీ సాక్షాత్తు చండీ స్వరూపం ఇది. ఇది ఎప్పుడంటే నిద్రాణంగా ఉండేటువంటి ఆ చైతన్య శక్తిని మనం చైతన్యవంతం చేస్తే అత్యంత గొప్పగా ఇది పనిచేస్తుంది. సో ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. అందరికీ బ్లెస్సింగ్స్.